సార్ దాదాపు గత 5 ఏళ్ల కాలంలో ఎలాంటి విధ్వంసం అయితే చూశారు. ఇదే అమరావతిలో కనీసం గ్రావెలు చివరికి రోడ్డు మీద ఉన్న మట్టిని కూడా తవ్వుకుపోయిన నేపథ్యం. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే రాష్ట్రం పరుగులు పెడుతున్న తీరు కానివ్వండి, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతే రాజధాని అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం, నిధులు తీసుకురావడం, కేంద్రం నుంచి సహకారం, ఈరోజు రైల్వే జోను లేదా విమానాశ్రయం ఏర్పాట్లు కానీ, విమానాశ్రయం కట్టేదానికి వాళ్ళు తీసుకుంటున్న ఇది కానీ ఎలా ఉంది సార్? పరిస్థితులు ఎలా ఉంది అంటే? సార్, అమరావతి ఆంధ్రప్రదేశ్కే కాదండి, ప్రపంచంలోనే ఒక హిస్టారికల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే అసలు ఇది ఒక సరికొత్త ప్రయోగం. ఇది సూపర్ హిట్ అయిందండి. అసలు ఆ ఆలోచనే అత్యద్భుతమైంది. అట్లాంటి ఆలోచనతో అమరావతి నిర్మాణం కనుక జరిగినట్టయితే ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకృతం అవుతుంది. అందులో భాగంగా దురదృష్టవశాత్తు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడం జరిగింది. అత్యాశకు పోయిన ప్రజల ద్వారా కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చేస్తారనే ఒక ఉద్దేశంతో కానీ మొత్తానికి దురదృష్టకర సంఘటన జరిగింది. అయితే ఆ ప్రభుత్వం ఎందుకు అమరావతిని నిర్వీర్యించేసింది? ఎవరైతే స్థాపించారో వాళ్ళదే ఉంటుందండి. అశోకుడు చెట్లు నాటించను, ఇక అంతే, ఏం మాట్లాడే పని లేదు. చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మించింది. అది ఎవరు కట్టినా కూడా చంద్రబాబు గారికి పేరు వచ్చుద్ది. అసలు ఆయన అంటేనే ఇష్టం లేనప్పుడు ఆయన మీద ఉండేటువంటి అక్కసుతో అమరావతి నాశనం చేయటం జరిగింది. అందులో భాగంగా దీన్ని ఒక స్లమ్ చేయటం కోసం కొన్ని వేల మందిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ నివాస స్థలాలు ఇవ్వటం, సెంటు ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎక్కడైతే ఉపాధి లభిస్తుందో, ఎక్కడైతే బతుకుతున్నారో అక్కడే మేము పట్టాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి కొన్ని వేల మందికి ఇప్పుడు మనం ఉన్న చోటనే ఉన్న భూముల్ని క్రమబద్ధీకరించడం చూసామండి. అది అభివృద్ధి అంటే. బతుకు తెరువు నదులు పెట్టి మీరు ఎట్లయినా సరే ఒక ప్రతీకారేచ్ఛతో మనం ఇంతకుముందు గెలిచాం, మళ్ళీ అమరావతిలో గెలవాలంటే మన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓటు బ్యాంకు పెంచుకొని గెలవాలని చెప్పి దురుద్దేశంతో ప్రతిదీ విధ్వంసం, వినాశకరమైనటువంటి ఆలోచనేనండి. అవన్నీ జనాలు రాష్ట్ర వ్యాప్తంగా పసిగట్టారు. అందుకే ఈరోజు మనం ఏ పార్టీ అయితే దుర్వినియోగానికి దురహంకారానికి గురైందో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోవడానికి కారణమైంది. అమరావతి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక అనుభవాలను తీసుకుంది, అనేక అనుభవాలని ప్రపంచానికి అందించింది. ఇప్పుడు ఇక నుంచి ఈ మే 2వ తారీఖు నుంచి ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం అవబోతుందండి. ఖచ్చితంగా అమరావతి ప్రపంచానికి ఒక దిక్సూచి అవుతుంది. ఒక్క గజం భూమి ఇంటి పక్కన వాళ్ళది మనం ఏదైనా చిన్న లిటికేషన్ వస్తే కోర్టులకు వెళ్ళి సంవత్సరాల తరబడి తిరిగేటువంటి పరిస్థితిని గమనిస్తే ఇన్ని వేల ఎకరాలు ప్రభుత్వం సమీకరించగలిగిందంటే అది సూపర్ హిట్ అయినటువంటి విషయం అండి. కాబట్టి అమరావతి సార్, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అని అనుకునే పరిస్థితి ఉంటే నిజంగా ఆ రోజున పోలవరం నిర్మాణానికి అసలు పునాదులు వేసింది వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అనుకుందాం. సో దాన్ని కొనసాగించారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏనాడు అభివృద్ధి, రాష్ట్రానికి ఒక అభివృద్ధి జరుగుద్ది అంటే దాన్ని ఏనాడు ఆపిన దాఖలాలు లేవు కదా. కనీసం తెలుసుకోకపోగా ఇప్పటికీ నేను పట్టుకున్న కుందేళ్ళ 3 కాళ్ళు అన్న చందంగా మళ్ళీ మేము వస్తాము, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న విధానాన్ని ఎలా చూడాలి? సదరు వ్యక్తి ఆలోచన ఒకటేనండి. మనం మర్మరాలు, అటుకులు అవన్నీ పంచుదాం, డబ్బులు పంచుదాము, ఖచ్చితంగా ఓట్లు మనకేస్తారు, ఓట్లకి జనాలు అమ్ముడిపోతారని అనుకున్నాడు తప్ప అభివృద్ధి చేసే మనుషులకి మాత్రమే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు ఉద్యమం చేశాడండి. ఇప్పుడు ఆయనకి అధికారం లేదు, ఇప్పుడు కూడా చేయమనండి. అమరావతి నిర్మాణానికి మోడీ గారు వస్తున్నారు, మళ్ళీ శంకుస్థాపన జరుగుతుంది. ఇప్పుడు చేయమనండి 3 రాజధానుల ఉద్యమం, ఆయన ఇష్టం వచ్చిన దగ్గర చేయమనండి. అసలు ప్రజలంతా నిన్ను వ్యతిరేకిస్తుంటే నీ స్ట్రాటజీ అసలు ఇక పనికిరాదండి. ఇప్పుడు సగౌరవంగా కనుక ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలను ఆయన అర్థం చేసుకొని సహకరిస్తే ఈసారి ఇంకా మెజారిటీ వస్తుందండి. 11 కాదు కానీ కనీసం ఒక 20-30 సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఇదే వైఖరితో ఉంటే తన సీటు కూడా గెలవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి మనిషి లక్షణాలు సపరేట్గా ఉంటాయి. ఇకనైనా మారమని మేము కోరుకుంటున్నాం. రాజుగారు, మీరు చూశారు గతంలో ఎంతమంది అమరావతి రైతుల గుండెలాగని, లేకపోతే ఎన్ని రోజులు ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయారు, లేకపోతే పండగలు లేకుండా పబ్బాలు లేకుండా వాళ్ళ కళ్ళమట నీళ్లు కాకుండా రక్తమే కారని పరిస్థితి. అట్లాంటి నేపథ్యం నుంచి ఈ రోజున చూస్తుంటే ఎక్కడికక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడం కానివ్వండి, లేకపోతే మళ్ళీ నిర్మాణ పనులు ఊపందుకోవడం కానివ్వండి. నారాయణ గారు అయితే, మంత్రి గారు, 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాము, అమరావతిని కట్టి చూపిస్తామని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో ఒక అమరావతి స్థానిక వాసిగా మీ
స్పందన ఏంటి సార్? ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతి నిర్మించాల్సిన అవసరం ఏమీ లేదండి. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తే రైతులు అభివృద్ధి చేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆల్రెడీ నిర్మాణం జరుగుతుంది. అందరి భాగస్వామ్యంతో జరుగుతుంది. దీంట్లో అనుమానం ఏమీ లేదండి. ఈరోజు మోడీ గారు వచ్చి మనకి శంకుస్థాపన చేయడానికంటే ముందే ఇక్కడంతా జంగిల్ క్లియరెన్స్ కానీ సైట్లో వర్కులు కూడా ఎంప్లాయీస్తో సహా రెడీ అయ్యిందండి. జస్ట్ రీస్టార్ట్ అంతే, దానికోసమే వెయిట్. 100% ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో ఒక చక్కని రూపం అమరావతికి వస్తుంది. డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ అండి. ఒక విద్య అయితే ఎట్లా నేర్చుకుంటా మనం జీవితాంతం చదువుతూ కష్టపడతా ఉంటామో, నిర్మాణాలు అభివృద్ధి కూడా నిరంతరాయ ప్రక్రియ అండి. అయితే ప్రభుత్వం రైతులకు ఏ హామీ అయితే ఇచ్చిందో అది 3 ఏళ్లలో ఖచ్చితంగా నెరవేరుస్తుంది. తదనుగుణంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది. ఆ అవకాశాలు మనందరికీ క్లియర్గా కనిపిస్తున్నాయి. గ్రహణం వీడిపోయింది, అమరావతికి పట్టిన గ్రహణం 100కి 1000% అండి. ఇక మళ్ళీ ఇట్లాంటి గ్రహణము ఇక ఏ 200 సంవత్సరాల తర్వాత వచ్చుద్దో. ఇప్పట్లో అసలు ఆ గ్రహణం తిరిగి ప్రవేశించే ప్రసక్తే లేదు. జై అమరావతి. మీ అభిప్రాయం? ఈ రోజున పరుగులు పెడుతున్న అమరావతి అభివృద్ధి కానివ్వండి, లేకపోతే కనీసం ఇప్పటికైనా ఆలోచించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం పొరపాటు చేసాం, ఎందుకు మనకు 11 సీట్లు ఇచ్చారు, లేదా నేను బటన్ నొక్కా అని చెప్పుకునే ప్రతిసారి ప్రజలు డబ్బులకు అమ్ముడు పోరు, వాళ్ళకి అభివృద్ధి కావాలి, సంక్షేమం 2 కావాలనే ఆలోచన ఇప్పటికైనా ఉందంటారా, లేదా ఇంకా దాన్ని ఒప్పుకోలేని మనస్తత్వమే అంటారా? వారి మనస్తత్వం ఒప్పుకోలేనట్టుగానే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నది అదే కాబట్టి అట్లాగే ఉంటుంది. కానీ ప్రజలు తెలివైన వాళ్ళే. ప్రజలందరూ అమాయకులు కాదు. వారు ఏదో పప్పు బెల్లాలు పెట్టేసి నాకు ఓటేయండి, నేను ఎప్పుడూ ఉంటాను, విధ్వంసం చేస్తానంటే ఊరుకొని కూర్చొని చూస్తూ ఉండరు. అది చంద్రబాబు గారి నైజం ఏంటంటే పుట్టినందుకు, పుట్టిన భూమికి, మన చుట్టూ ఉన్న వారికి శాశ్వతమైన మేలు చేయాలి, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాలి, ఎంతో అభివృద్ధి జరగాలి అనే ఆశయం ఆయనలో ఉంది. భవిష్యత్ తరాలు బాగుండాలి అనే ఆశయం ఆయనలో ఉంది. ఈయనలో ఏంటంటే పప్పు బెల్లాలు పెట్టి నా భవిష్యత్తు తరాలకు సరిపడా సంపాదించి గుట్టలేసుకోవాలనే ఆశయం ఈయనలో ఉంది. ఈయనకి ఆయనకి కంపేర్ చేసి మనం మాట్లాడుకోవడం అనేది అది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఒక ప్రకృతి విపత్తును కూడా ₹1 ఇవ్వాలి అని చెప్పి ప్రాణాన్ని ₹1 డబ్బుతో ముడిపెడుతున్నారంటే అసలు ఆయనకి ఇక ప్రాణం విలువ లేదా మనిషి విలువ ఎప్పటికీ తెలియదు. వారికి తెలిసింది అదే, డబ్బు విలువే తెలుసు వాళ్ళకి. డబ్బు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎదుటివారు బాగుండాలని, కుటుంబాలు బాగుండాలని మనం రాజకీయాల్లోకి వచ్చినందుకు ప్రజలు మేలును కోరుకోవాలని కానీ, ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని కానీ వారికి అవి తెలియవు. అసలు వారి ప్లానింగ్లో కానీ, వారి ఆలోచనలో టీం కూర్చున్నప్పుడు కూడా అవి ఆలోచన చేయరు. ఏ రకంగా దోచుకు తినాలి, అది ప్రజలు మనల్ని చూడకోకుండా పప్పు బెల్లాలు ఎట్లా విసిరేయాలి, ఇదే కాన్సెప్ట్తోనే ఆలోచిస్తూ ఉంటారు తప్ప ప్రజలకు అభివృద్ధి కావాలండి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన జన్మ సార్థకత చేసుకోవడానికే ఉన్నాడు. అది ఖచ్చితంగా అది ఎవ్వరూ ఆపలేరు. తాత్కాలికంగా ఏదైనా అడ్డుపళ్ళు వేయగలుగుతారేమో కానీ అంతకు మించి ఏమీ జరగదు. శాశ్వతంగా ఇదే కాదండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచము నాయకుడు అంటే ఎలా ఉండాలి, అభివృద్ధి అంటే ఎలా చేయాలి, దాన్ని మనం తీసుకొని మనల్ని కూడా కొంత అభివృద్ధి పరచాలి మన ప్రజలని తీసుకునే రోజు ఖచ్చితంగా తొందరలో ఉంది. అది ఖచ్చితంగా సాధించి తీరుతారు. మన ప్రజలు కూడా, ఈ మోసపోయిన ప్రజలు కూడా జరిగింది ఏంటనే తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకుంటారు రాబోయే అభివృద్ధిని చూసి.